నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా ప్లస్. ఇక ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా వచ్చేసి దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలని రీచ్ అయిందా? ఎన్టీఆర్కి ఒక బ్లాక్ బస్టర్ దొరికినట్టేనా, లేకపోతే కొరటాల శివ తడబడ్డా? అండ్ తండ్రి కొడుకుల రోల్ ఎన్టీఆర్కి కలిసి రాదా? ఇలాంటి డౌట్స్ అన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక ఫస్ట్గా సినిమాకి వచ్చేసినట్లయితే దేవర. ఈ సినిమా పైన మొన్నటి వరకు ఒకలా అంటే సడన్గా ఒక బజ్ అయితే హైప్ అయింది. సినిమా వండర్ఫుల్గా ఉండిపోతుంది, ఒక కోస్టల్ ఏరియా బేస్ మీద సినిమా నడుస్తుంది. ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో అంటే అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ తన సోలో పర్ఫార్మెన్స్ చేయలేదు. మధ్యలో RRR వచ్చిన అక్కడ మల్టీ స్టార్ మూవీ కావడంతో ఎన్టీఆర్ని సోలోగా చూడాలని ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. బట్ నా పర్స్పెక్టివ్లో నేను సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నా ఒపీనియన్ మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్స్ రూపంలో మీరు మెన్షన్ చేయండి. ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వస్తే, ఈ సినిమా కోస్టల్ బ్యాక్డ్రాప్లో పూర్వం స్వతంత్రానికి ముందు బ్రిటిషర్స్ మనల్ని ఆక్యుపై చేసి మన దగ్గర ఉన్న సంపదను దోచుకుపోతుంటే రత్నగిరి అనే ప్రాంతంలో ఒక తెగ ఉండి మన సంపదని దోచుకోకుండా వాళ్ళు అక్కడ అడ్డుకుని దోపిడీ చేసేవాళ్ళు. కాలక్రమేణా ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళని పట్టించుకునే మనుషులే కరువు అయిపోతే, సో వాళ్ళు బతుకుదెరువు కోసం దొంగతనాలు మొదలుపెట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్నదే ఈ కథ. అండ్ ఈ కథ చూసుకుంటే కొరటాల లైన్లో ఉన్నా కానీ కొరటాల ఈ కథని కరెక్ట్గా ఫ్రేమ్ చేశాడా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు కొరటాల శివ తీసిన సినిమాలు చూసుకున్నట్లయితే ఒక మిర్చి కావచ్చు, లేకపోతే శ్రీమంతుడు కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, లేదంటే భరత్ అని నేను, ఈ 4 బ్లాక్ బస్టర్ సినిమాలు. అండ్ కొరటాల రేంజ్ ఏంటో చూపించిన సినిమాలు. సెన్సిబుల్గా మాటలు రాయటంతో పాటు క్యారెక్టరైజేషన్ ఇచ్చి కథని ఎలివేట్ చేసే సినిమాలు ఇవి. సో కొరటాల అంటేనే అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఎప్పుడైతే ఆచార్య డిజాస్టర్ అయిందో అప్పటి నుంచి కొరటాల దగ్గర ఏదో మిస్ అవుతుంది. లాస్ట్ టైం కూడా మనకి కొన్ని రూమర్స్ వచ్చినాయి, ఆచార్య సినిమాలో చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల సినిమా రాలేదు అండ్ కొరటాల ఇవన్నీ బ్లాబ్లా విడిచి పక్కన పెడితే ఆ సినిమాలో కూడా ఒక ఎలిమెంట్ మిస్ అయింది. ఏంటంటే అదే కొరటాల మార్క్. సెన్సిబుల్గా ఉండే మాటలు అండ్ ఫీల్ గుడ్ స్టోరీ అందులో లైట్గా మిస్ అయింది. సో ఇప్పుడు ఈ దేవర సినిమాకి వచ్చేసరికి కథ ఫ్రేమింగ్లో బాగానే ఉన్నా కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో కొరటాల శివ ఫెయిల్ అయ్యాడని నాకు అనిపించింది. ఎందుకంటే హీరోకి పర్టికులర్గా ఎప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అంటే గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ కావచ్చు, శ్రీమంతుల్లో కావచ్చు, హీరో క్యారెక్టరైజేషన్ తను తీసుకున్న స్టాండ్ పై నుంచి ట్రావెల్ చేస్తూ ఆడియన్స్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళటం. ఇక్కడికి వచ్చేసరికి స్కోప్ ఉన్నా సరే ఆ మూడ్ కరెక్ట్గా డ్రైవ్ అయినట్టని ఫీల్ అవ్వలేదు. అండ్ ఎలా ఉంటుందంటే చాలా కృత్రిమంగా అనిపించింది. ఎమోషన్ క్యారీ చేయడంలో కానీ ఆ మాటలు కానీ, కొరటాల మాటల స్పెషలిస్టు. అలాంటి కొరటాల దగ్గర ఈ సినిమాలో చాలా లిమిటెడ్గా భయం గురించి ఒక 2 మాటలు రాస్తే డైరెక్ట్గా నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేక నీ పాదాలు చూసి మాట్లాడుతున్నానని చెప్పిన డైలాగ్స్ కావచ్చు, ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టే డైలాగులు మాత్రమే పెళ్ళి సినిమా మొత్తానికి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ వచ్చేసి డ్యూయల్ రోల్లో నటించారు, తండ్రి కొడుకులుగా. అండ్ గతంలో ఆంధ్రావాలా చేశాడు, ఆ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఫ్యాన్స్తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా డేలా పడిపోయింది. చాలా గ్యాప్ తర్వాత తండ్రి కొడుకులుగా చేయటం అయితే జరిగింది. చేసిన తర్వాత మరి దీని రిజల్ట్ ఎలా వచ్చిందంటే 6 సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ఎవరైనా ఎలా చూడాలనుకుంటారో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ యాక్షన్ సినిమాలో. కథలో యాక్షన్ ఉంది, చేసే స్కోప్ ఉంది, కానీ అవన్నీ ఏంటంటే కథలో కుదిరితే వావ్ ఎక్స్ట్రాడినరీ సూపర్ అంటూ మనం కితాబిస్తాం. ఇవేంటంటే ఆర్టిఫిషియల్గా అక్కడికక్కడ సెట్ చేసినట్టు అనిపించింది. ఇక సినిమాని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కింద విభజించుకున్నట్లయితే సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సెకండ్ హాఫ్ బాగాలేదు కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగుందని ప్రైజింగ్ అంటే ఆ కొలమానంలో వేసుకోవాలి. అండ్ మన టైటిల్ కార్డ్స్లో చూడొచ్చు, సినిమా స్టార్ట్ అయినప్పుడు 177.54 అంటే నియర్లీ 3 గంటలకు 2 నిమిషాలు తక్కువ ఈ సినిమా. సో ఈ లెంగ్తే బాగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా పాటలు ఫైట్లతో వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో హైలైట్గా నాకు అనిపించిన ఎలిమెంట్ ఏంటంటే ఎన్టీఆర్ని పీక్స్ పడే ఎలివేషన్స్ కంటే దొంగతనం చేసే సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఒక బోట్ నుంచి వచ్చే కన్సైట్మెంట్స్ని ఎవరి సాయం లేకుండా, ఎవరికి హాని చేయకుండా దొంగిలించే
థియరీ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. ఈ సీక్వెన్స్ కొంచెం బాగానే అనిపించింది. అండ్ ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్కి వచ్చేసరికి బైరా అంటే ఆ 4 ఊళ్ళకి 4 పెద్దలు ఉంటారు, ఆ 4 ఆయుధ పూజ అనే సీక్వెన్సు, ఇట్లాంటివి ఆయుధ పూజ, దొంగతనం చేసే సీక్వెన్సు అండ్ ఫైట్, ఆయుధ పూజ కోసం జరిగే ఫైట్, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. అండ్ కొరటాలు అయితే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలతో ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేయాలనే కొరటాల శివ ప్రయత్నించాడు, కానీ అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. అండ్ బైరా ఎన్టీఆర్కి మధ్య వచ్చే ఫైట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది, ఈ ఆయుధ పూజకి సంబంధించింది. అండ్ అండర్ కరెంట్గా ఎన్టీఆర్ మంచివాడు, అంటే ఒక జీవనాధారం లేక ఈ పని చేస్తున్నారు అన్న దాని గురించి ఎన్టీఆర్లో ఒక మౌల్డింగ్, ఒక సాఫ్ట్ కార్నర్ చూపించే ప్రయత్నం చేస్తూనే ఒక కోస్టల్ గార్డ్ చెప్తాడు, నాకు కూతురు పుట్టిందంటే ఇలాంటి దుర్మార్గులు ఉన్న చోట ఆమె బయటికి రావడం నాకు కూడా ఇబ్బందిగా ఉందంటే, ఆ సెన్సిబుల్ అంటే హీరో ఎమోషన్ కాకుండా హీరో ఇంటర్నల్గా ఫీల్ అవుతున్నా అది ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయకుండా అక్కడక్కడ లైట్గా చెప్పుకుంటూ వెళ్ళి ఒక కోస్టల్ గార్డ్ చెప్పిన మాటకి ఎన్టీఆర్ ఇన్స్పైర్ అయ్యి ఇక మీదట మనం ఈ పోర్ట్లో దొంగతనాలు చేయకూడదు, మనం చేపల వేట సాగించి కూడా బతకచ్చు. ఇంతకు ముందు వరకు మనం బతకడం కోసం దొంగతనం చేసాం, కానీ అది మన రక్తంలో కలిసిపోయి మనం దొంగలనే ముద్ర పడుతుంది, మన పూర్వీకుల పేరు చెడిపోతుంది, ఇక నుంచి చెయ్యొద్దు అని ఒక స్టాండ్ తీసుకుని ఎవరైతే సముద్రం మీదకి వెళ్తారో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసే క్యారెక్టర్లో దేవర ఎన్టీఆర్ చేశాడు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఎన్టీఆర్ గురించి స్పెషల్గా బాగా చేశాడు, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయని చెప్తే అది ఫూలిష్నెస్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఎలాంటి టెరిఫిక్ ఆర్టిస్టో అందరికీ తెలిసిందే, అది యాక్షన్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఎన్టీఆర్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. కథలో బలం లేకపోవటం వల్ల సినిమా కొంచెం పలచగా అనిపిస్తుంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మనం చూసాం, జాన్వీ కపూర్ తంగా అనే క్యారెక్టర్లో నటిస్తుంది, ఆ అమ్మాయి సూపర్ చేసింది, అద్భుతంగా ఉంటుంది ఆమె క్యారెక్టర్ అని. కానీ సినిమాలో చూస్తే మాత్రం ఆమె ఒక పాటకి ఒక 4 సీన్లకి మాత్రమే పరిమితం, అది కూడా సెకండ్ హాఫ్లో ఆమె ఎంట్రీ ఇవ్వటం. ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్లో కథ అంతా ఒక బిగిగా నడుస్తూ ఉంటుందో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ నుంచి ఉన్న లైన్ డైవర్ట్ అయిపోయి ఎక్కడెక్కడికో జరుగుతుంటుంది. అండ్ సినిమాకి వచ్చేసి క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్, ఆ ప్రీ క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, అనుకున్న స్థాయిలో ఉండవు. అంటే ఒక స్టార్ హీరో స్థాయికి సరిపోయే బిల్డప్తో అయితే నాకు ఆ క్లైమాక్స్ అనిపించలేదు. అనిరుద్ధ్ గురించి మాట్లాడుకోవాలి. అనిరుద్ధ్ అంటేనే మ్యూజిక్తో మ్యాజిక్ చేసేసి సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టే మ్యూజిక్ డైరెక్టర్. అతను విక్రమ్ చూసుకున్నా, జైలర్ చూసుకున్నా, లేకపోతే విజయ్ తమిళ్ సూపర్ స్టార్స్కి ఇచ్చిన మ్యూజిక్ చూసుకున్నా అసలు ఓ రేంజ్, అబ్బా ఈ స్టైల్లో మ్యూజిక్ కొట్టగలుగుతున్నాడు, ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి హీరోయిజంని డైరెక్ట్ ఫ్రేమ్ పెట్టి ఎలివేట్ చేస్తుంటే మ్యూజిక్ అయితే ఎలివేట్ చేస్తున్నాడు అనుకున్నాం. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి అనిరుద్ధ్కి ఆ సినిమాలతో గ్రాఫ్ కంపేర్ చేస్తే నేనైతే 50% ఇస్తాను. ఎందుకంటే అనిరుద్ధ్ పూర్తి స్థాయి మ్యూజిక్ వచ్చినట్టు నాకు అనిపించలేదు. మ్యూజిక్ ఉన్నా అక్కడక్కడ హైలైట్ అవుతుంది తప్ప త్రూ అవుట్ సినిమా అనిరుద్ధ్ మ్యాజిక్ నాకు కనిపించలేదు. అండ్ చుట్టుమల్లే సాంగ్ యూట్యూబ్లో వివాదంతో పాటు ఎన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి, థియేటర్లో కూడా ఆ పాట సోసాగానే ఉంటుంది. ఇక ఆయుధ పూజ పాట కూడా చాలా పాట అంటే పాటలా సాగుతుంది తప్ప ఒక గ్రేస్ కనిపించలేదు. అండ్ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటే సెకండ్ హాఫ్ మరీ డల్గా ఉంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి డోకా లేదు. రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే యాజ్ యూజువల్ హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఈ సినిమాలో అందరూ గ్రేట్ జాబ్ చేసిన కొరటాల శివ కథ పైన కొంచెం ఫోకస్ చేసి, ఎందుకంటే అతని రైటింగ్ స్కిల్ మనకు తెలుసు, డైలాగ్ డిక్షన్ తెలుసు, స్క్రీన్ ప్లే ఎట్లా చేస్తారో తెలుసు. కానీ ఈసారి ఆ అప్ టు ద మార్క్స్ అయితే నాకు అనిపించలేదు. కొరటాల శివ స్టార్ హీరోని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు కథ పైన ఇంకొంచెం వర్కౌట్ చేసి ఉంటే, లేదా ఒకటే కథ కింద చెప్పుంటే సినిమాకి ఇంకొంచెం మంచి లైఫ్ వచ్చేదేమో అనిపించచ్చు. ఇది కేవలం నేను చూసి నాకు అనిపించిన ఫీలింగు. ఒక స్టార్ హీరోని బ్లేమ్ చేయాలనో, లేకపోతే సినిమా రాగానే బాగాలేదని చెప్పి ఇది చేయాలనో ఉద్దేశం నాకైతే అనిపించలేదు. జెన్యూన్గా నేను చూసి, అంటే ఒక ఎన్టీఆర్ని 6 ఏళ్ల తర్వాత ఒక కామన్ ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటాడు, ఎన్టీఆర్ గత చిత్రం ఈ చిత్రంతో కంపేర్ చేస్తే ఆ స్థాయిలో లేదు. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ గ్రాఫ్ మనం చూసుకున్నట్టయితే ఫెయిల్యూర్ అనేది లేదు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకోవటం, లేదా పర్ఫార్మెన్స్లో వైవిధ్యం చూపించడం చేసిన ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా తన మార్క్ చూపించాలని ట్రై చేశాడు. కానీ కథలో దమ్ము సరిపోక ఆ లిటిల్ బిట్ ఆ సినిమాలతో కంపేర్ చేస్తే గ్రాఫ్ డౌన్ అయింది. ఇక కొరటాల శివ గురించి చెప్పుకుంటే మాత్రం ఈ సినిమా అస్సలు కొరటాల సినిమానే కాదు. తను ఇంకా వర్కౌట్ చేస్తుంటే సినిమా బెటర్ అవుట్పుట్. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే పాన్ ఇండియా సినిమాలు అంటే శాసిస్తున్నారు. రాజమౌళి ఓపెన్ చేసిన డోర్స్ని ఒక ప్రశాంత్ నీల్ కావచ్చు, లేకపోతే పుష్పతో వచ్చిన అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళు బాలీవుడ్లోకి స్ట్రైట్గా దూసుకెళ్ళి మన సినిమాలతో అల్లాడిస్తుంటే, అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు ఎప్పుడో తెలిసిన రెగ్యులర్ ఫార్ములా కథను ఎంచుకోవడం అన్నది నాకు అంత ఇంట్రెస్ట్ అంత కిక్ ఇవ్వలేదు. ఈ పాయింట్ చాలా బాగుంది, సూపర్ చెప్పాడు
అని అనుకోవడానికి కొత్తగా చెప్పిన పాయింట్స్ లేవు. ఇంతకుముందు కొరటాలు చెప్పిన చదువు గురించి ఇందులో మాట్లాడతాడు. అట్ ద సేమ్ టైం పాత సినిమాల తాలూకు ఛాయలు కనిపెట్టినాయి తప్ప కొత్తగా అయితే వర్కౌట్ చేసినట్టు నాకు కనిపించలేదు. అండ్ ఓవరాల్గా నా పర్స్పెక్షన్లో నేను ఈ సినిమాను చూసింది హీరోయిన్ కూడా అంత స్కోప్ లేదు. ఏదో బాలీవుడ్లో మార్కెట్ చేయడం కోసమే ఆ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే మన జాన్వీ కపూర్ క్యారెక్టర్ కావచ్చు. ఎందుకంటే ఆ బాలీవుడ్లో ఓపెనింగ్స్ రావాలి కాబట్టి వాళ్ళని పెట్టుకున్నట్టు అనిపించింది. అండ్ వీళ్ళు కాకుండా ఈ క్యారెక్టర్స్ వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మరి సెకండ్ హాఫ్లో వీళ్ళ తాలూకు ఇంటెన్సిటీ పెరిగి ఏమన్నా గ్రాఫ్ పెరిగేది ఉంటుందేమో. ఇక్కడ తండ్రి కొడుకులుగా మనం ఇంతకుముందు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా చెప్పుకున్నాం, తండ్రి చనిపోతే ఆ లెగసీని కొడుకే మారువేషంలో కంటిన్యూ చేస్తాడని. సో కొరటాల శివ కూడా ఇక్కడ సేమ్ గ్రాఫ్ తీసుకున్నాడు. కానీ సెకండ్ హాఫ్లో మనం అది ఊహించేయటం వల్ల ఆ కిక్ మిస్ అయ్యామని నాకు ఫీలింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో దేవర కనిపించిన అంతసేపు మనం చాలా ఎంజాయ్ చేస్తాం. కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఇంకా పడి ఉంటే బాగుందన్న ఫీలింగ్ వచ్చినా కానీ ఓకే, నాట్ మరీ గ్రాఫ్కి కింద పడిపోయి ఉండదు, ఓకే చాలా ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పూర్తిగా మనల్ని నిరుత్సాహపరిచాడు. సో మరి పార్ట్ 2 ఉంటుందా, లేకపోతే కథ పైన మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ చేసి, ఎందుకంటే ఇక్కడ కథ చెప్పడానికి ఇంకేం లేదు, సముద్రం పైన తప్పు చేయడానికి వెళితే దేవర అడ్డుకుంటాడు అనే ఒక భయాన్ని క్రియేట్ చేశాడు. ఆ భయాన్ని తన కొడుకు కంటిన్యూ చేస్తున్నాడు. మరి ఈ భయాన్ని బ్రేక్ చేయడం కోసం ఇంకో ఏమన్నా జరుగుతుందా, ఈ ఊహలు ఊహించుకుని మనం సెకండ్ హాఫ్ చూడాలి తప్ప మస్ట్ వాచ్ అబ్బా ఇది ఇక్కడ ట్విస్ట్ వదిలిపెట్టేసాడు ఈ సినిమా చూడాలి అన్నదైతే సెకండ్ పార్ట్లో నాకు అనిపించలేదు. అండ్ అన్ని సెకండ్ పార్ట్ చూడడం కోసం ఎందుకు చూడాలి అని చెప్పడం కోసం కొరటాలు ఒక చిన్న ఒక ఫిక్షన్ వదిలిపెట్టారు. ఎలా అంటే కొడుకే తండ్రిని చంపటం, ఎందుకు చంపాడు, బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు అని ఒక క్యూరియాసిటీ రైజ్ చేసి రాజమౌళి బాహుబలి 2కి ఒక మంచి బిజినెస్ హైప్ తీసుకొచ్చాడు. అదేంటంటే పార్ట్ 1 కూడా ఎక్కడంతో ఆ క్యూరియాసిటీ మనకి ట్రాన్స్ఫర్ అయింది. మరి ఇక్కడ ఆ క్యూరియాసిటీ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అన్నది అయితే మనం చూడాలి. కలెక్షన్స్ అంటే నా పర్స్పెక్టివ్లో కలెక్షన్స్ రీచ్ అయితే సినిమా హిట్ అయిపోయినట్టు అది కమర్షియల్ సక్సెస్ కావచ్చు, కానీ ఒక ప్రేక్షకుణ్ణి ఎంటర్టైన్ చేయగలిగితేనే సినిమా అన్నది నేను నమ్మే సిద్ధాంతం. సో డబ్బులకైతే కొదవలేదు. ఎన్టీఆర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 180 కోట్ల దాకా ఉంది, అది ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ ప్రేక్షకుడిని ఏ మేరకు చేస్తుందన్నది మాత్రమే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నా పర్స్పెక్టివ్లో నేను చూసి నేనైతే కొంచెం అసంపూర్ణంగానే ఉన్నాను. ఎన్టీఆర్ని నేను ఈ స్థాయిలో కాదు, ఇంకా ది బియాండ్ నేను ఎక్కువ ఊహించుకున్నానేమో అది నాకు తెలియదు, కానీ ఇంకా బియాండ్ చూడాలన్న నా కోరికలో అయితే నేను సాటిస్ఫై అవ్వలేదు ఈ 6 ఏళ్ల బ్రేక్లో. ఇది నా పర్స్పెక్షన్లో నేను చూసిన దేవర రివ్యూ. అండ్ నేను చెప్పిన రివ్యూ పైన మీకేమన్నా కామెంట్స్ చేయాలనుకుంటే మీరు కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఓవరాల్గా సినిమాకి నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి 2.5. ఇది మెటా ప్లస్ దేవర ఫిల్మ్ రివ్యూ. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోదు. మీరు ఇచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేయండి.